దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటుంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని దేవుని అంటున్నారేమో. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. నా ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు అబద్ధికుడివి. నన్ను ప్రేమించుచున్నావని చెబుతున్నావే కానీ నా ఆజ్ఞలను ఒక్కటి కూడా నువ్వు గైకొనట్లేదు కనుక నువ్వు అబద్ధికుడివి అని చెప్తున్నారు. ఆ ఆ వాక్యము వారిలో నిలవలేదు, సత్యము లేదు. కనుక ఆ వాక్యం ఎవడైతే గైకుంటాడో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారు. వాక్యం ఎవరైతే గైకుంటారో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది, నిజముగా పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారు. అదేంటంటే అట్లా అంటారు, నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అంటే ఎన్ని లేఖనాలు మనము స్వీకరించాం, ఎన్ని లేఖనాలను నిజంగా ఆచరణలో పెట్టాం, ఎన్ని దేవుడు చెప్తున్న ఆజ్ఞలను మనం పాటించగలిగిన అనుభవంలో ఉన్నాం. చూస్తే మన బంధువు కోసమో లేకపోతే మన యొక్క స్నేహితుడి కోసమో ఇంటిలో ఉన్న వారి కోసమో ఎన్నో వాటికి తృణప్రాయంగా వదిలిపెట్టే అనుభవాలు కనబడుతున్నాయి. ఎందుకంటే శ్వాసనిచ్చింది ఆయన, ఆయన యొక్క జీవవాయువును మనలోకి ఊపిరిగా ఉంచగా మనం జీవిస్తున్నాం. కనుక మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా. ప్రేమించిన వాడు చేసే పని అది. ఆయన యొక్క జీవం మనలో ప్రవేశిస్తుండగా, మనలో ఉండగా మనం జీవాత్మ అయి ఉన్నామని ఆదికాండంలో చెప్పబడి ఉన్నది. కనుక అంటారు, నా తల్లి అంటారు, నేను నవమాసాలు మోసి నిన్ను కన్నానురా, నా మాట వినువేంట్రా అంటే, అమ్మ నిన్ను సృష్టించింది కూడా దేవుడే, నా తండ్రిని సృష్టించింది కూడా దేవుడే. కనుక ఆ సృష్టించిన ఆ సృష్టికర్తకు ఫస్ట్ విలువనిచ్చి ఆ సృష్టికర్త యొక్క ఆజ్ఞలను తల్లిదండ్రులు గైకొంటే ఆ తల్లిదండ్రుల యొక్క ప్రతి మాటను నేను వినవచ్చు. కానీ ఆ సృష్టికర్త యొక్క మాటలను కనుక తల్లిదండ్రులు లక్ష్య పెట్టకపోతే వారి మాటను నేను పక్కన పెట్టవచ్చు. మళ్ళీ చెప్తున్నా, సృష్టికర్త యొక్క ఆజ్ఞలను తల్లిదండ్రులు పాటిస్తే ఖచ్చితంగా తూచ తప్పకుండా తల్లిదండ్రుల యొక్క మాటను నేను వినవచ్చు. సృష్టికర్త యొక్క మాటలను కనుక ప్రక్కన పెట్టిన తల్లిదండ్రులు వేరే వాళ్ళు ఉంటే వారి మాటలను ప్రక్కన పెట్టి సృష్టికర్త చెప్పిన ఆజ్ఞలను నేను పాటించడమే దేవుని నిజంగా ప్రేమించడం. అప్పుడే నేను దేవుని నిజంగా ప్రేమించిన వాడిని, ఆ ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది అని చెప్పి 1వ యోహాను పత్రికలో రాయబడి ఉంది. అది ఏదైనా కావచ్చు, ఏ సంగతి అయినా కావచ్చు. మనల్ని చూసి దేవుని బిడ్డ అని చెప్పి ఇతను ప్రభు యొక్క బిడ్డ, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాడని ఎట్లా చెప్పగలుగుతారంటే దేవుని ఆజ్ఞలను నేను గైకుంటున్న స్థితి అవతల వ్యక్తి గుర్తించి ఉన్నప్పుడు చెప్పగలుగుతారు. లేకపోతే ఇదేంటండి, ఈయన ప్రభు బిడ్డని అంటాడు, మాట్లాడితే ప్రార్థన అంటాడు, మాట్లాడితే హల్లెలూయా అంటాడు, కానీ ఒక్కడు కూడా సరిగా లేదు, అతని మాట బాగాలేదు, అతని యొక్క ప్రవర్తన బాగాలేదు, అతని యొక్క స్థితి బాగాలేదు అని అంటుంటే ఎట్లాగా దేవుని ప్రేమించినట్టు అవుతుంది? ఆ సాక్ష్యం ఏది? సాక్ష్యం లేని జీవితం అయిపోతుంది. కనుక ప్రభు మన యందు ఒక సాక్ష్యం పలకాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని చెప్పి పరమ తండ్రి ప్రభువు గురించి మాట్లాడిన మాట ఎలాగైతే ఉన్నదో అలాగే ఇక్కడ లోకంలోని సాక్ష్యం సంపాదించుకోవాలి, దేవుని చేత సాక్ష్యం సంపాదించుకోవాలి మనం. అందుకని ఆయన ప్రేమ పరిపూర్ణం అవ్వాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడే ఆ మాటకు సార్థకతను చేకూర్చిన వాడు అవుతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమై ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమై ఉన్నప్పుడు ఆయన యొక్క లేఖనాన్ని నెరవేర్చగలుగుతాం. లోకంతో సహవాసము, ఇతరులతో సహవాసం, లేదా వేరే డబ్బుతో సహవాసము, లేదా ఇంకో దానితో సహవాసం ఉన్నప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? నీకు కోపంతో సహవాసం ఉంది, దుర్వ్యసనంతో సహవాసం ఉంది, దుర్భాషలతో సహవాసం ఉంది, దుర్బుద్ధితో సహవాసం ఉంది, మత్సరంతో సహవాసం ఉంది అంటుంటే దేవుడు ఎట్లా సాక్ష్యం పొందుకుంటాం మనం? కనుక ఆయనతో అన్యోన్య సహవాసం గలవారము అని చెప్పుకుంటున్న మనము అబద్ధంలో ఉన్నామేమో, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామేమో, మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామంటారు 1వ అధ్యాయంలో.
8వ వచనంలో. మీకు మీరే మోసపుచ్చుకుంటున్నారు, ఆయనతో సహవాసం అని చెప్తున్నారు. లేదు, నాతో సహవాసం మీకు లేదు కాబట్టి అట్లా వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు. కనుక ఆయనను ఆజ్ఞను గైకొన్నవాడే ఆయనను నిజముగా ప్రేమించిన వాడు అని చెప్తున్నారు. కనుక అలాంటి అభివృద్ధిలోకి వెళదాం, అటువంటి ఆలోచనలో మనం ఉందాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్.